2022లో ఇలాంటిదే బౌండరీ అనే ఒక నాటకం, దాన్ని కూడా మరొక ఉదాహరణగా చెప్పొచ్చు. అందులో ఏముంటదంటే బ్రెజిల్ గెలిస్తే మనం చప్పట్లు కొడతాం, అర్జెంటీనా గెలిస్తే మనం చప్పట్లు కొడతాం, ఇంగ్లాండ్ న్యూజిలాండ్లు గెలిచినా మనం ఉత్సాహపడతాం. మరి పాకిస్తాన్ గెలిచినప్పుడు ఎందుకు ఉత్సాహంగా చప్పట్లు కొట్టకూడదు, ఎందుకు అభినందించకూడదు? ఆ నాటకంలో ఇది ఉంది. అందులో ఏంటంటే ఒక చిన్న పిల్ల తన తల్లితో భావోద్వేగంతో అన్న మాటలు అన్నమాట ఇవి. ఆ తల్లి కూడా ఎంతో ఎమోషన్ అయిపోయి కూతుర్ని ఓదారుస్తూ, ఏం చేద్దాం బిడ్డ, ఏం చేద్దాం చెప్పు, మనం ఏం చేయగలం చెప్పు, మన దేశస్తులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు అని అంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు భారతీయులు అని తల్లి బిడ్డకి చెప్తూ ఓదారుస్తుంది అనమాట. ఇది కోయికోడ్ జిల్లాలో హయ్యర్ సెకండరీ స్కూల్లో పిల్లలు ప్రదర్శించిన బౌండరీ నాటకంలో ఒక భాగం అన్నమాట. అది కూడా అంటే జిల్లా స్థాయి స్కూల్ యువజనోత్సవాల్లో అది కూడా ఫస్ట్ ప్రైజ్, దాన్ని కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా లాంటి దేశాలు పాకిస్తాన్ ఒకటే అని చెప్పే ప్రయత్నం. ఎట్లా ఒకటవుతుంది? ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అర్జెంటీనా కానీ, బ్రెజిల్ కానీ హిందువుల మీద దాడులు చేయలేదు. భారతదేశానికి వచ్చి భారతదేశ నేల మీద ఉగ్రదాడులు చేయట్లేదు కదా, ఉగ్రదాడులను ప్రేరేపించట్లేదు కదా, ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపట్లేదు కదా ఈ దేశం మీదకి ఆయా దేశాలు. అందుకు కదా భారతీయ ముస్లింలు పాకిస్తాన్ను ఆరాధిస్తుంటే హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాంలో నేరుగా దాడులకు పాల్పడ్డది ఎవరు? పాకిస్తాన్ ఉగ్రవాదులు. ముంబై లాంటి చోట్ల నేరుగా దాడులకు పాల్పడి వందల మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరు? పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు. మొన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో ప్రేరేపించింది ఎవరు ఆ దాడికి? పాకిస్తాన్ ఉగ్రవాదం.